నమస్తే. సో ప్రస్తుతం ఏదైతే అనసూయకు సంబంధించి కానీ అలాగే శివాజీ చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున చాలామంది మహిళలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన అన్న దాంట్లో తప్పేముంది, ఒక్క చిన్న వర్డ్ తప్ప మిగతా ఏది కూడా ఆయన అన్నీ కూడా కరెక్టే మాట్లాడారు. తెలుగు సాంప్రదాయం అలాగే ఇండియా సాంప్రదాయం అదే, భారతదేశ సాంప్రదాయం కూడా అదే అంటూ కూడా అందరూ స్వాగతిస్తున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు శౌర్యారెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారు? శౌర్యారెడ్డి కాదు, నా కడపలో అలా పిలుస్తారు, కానీ నా పేరు షర్మిల, అక్కడ అలా పిలుస్తారు, అదే పేరు. ఇప్పుడు చూడండి, అతను ఫస్ట్ మాట్లాడినప్పుడు మాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఆయన ఏమన్నారు, ఆడపిల్లల గురించి కొంచెం అమ్మవారిలాగా పోల్చారు, ఆది పరాశక్తి అన్నారు, ఆడపిల్ల చీరకట్టులో అందంగా ఉంటుంది అని చెప్పిన తర్వాత కొంచెం ఒక్క పదమే ఆయన అక్కడ మాట్లాడింది, అందరు పట్టుకొని కూర్చున్నారు, ఆయనని ఫైర్ అయిపోతున్నారు లేడీస్ అందరూ. ఇది ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్, ఆయనకు మాట్లాడే సిచ్యువేషన్ ఎందుకు రావాల్సి వచ్చిందంటే, లుల్లు మాల్లో నిధి అగర్వాల్ ఆమె వేసుకున్న డ్రెస్సు ఏమైందంటే, అక్కడ బాడీ గార్డ్స్ లేకపోయి ఉంటే అక్కడ వేరేలాగా ఉండేది. అంటే వాళ్ళు ఇప్పుడు అలాంటి ఎంత చిన్న డ్రెస్సులు వస్తే అందరు ఎగబడతారు. సపోజ్ ఆ డ్రెస్సులకి ఏమన్నా తొక్కడం కానీ చేయడం కానీ చేస్తే అంతమంది 100 మంది జనాల్లో పరువు పోయేది ఎవరిది? ఒక ఆడపిల్లదే. అది దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడారు. అది అక్కడ మాకు తప్పు అనిపించలేదు. అది సామాన్లు సరి చేసుకో అని ఆ ఒక్క పదం వాడారు చూసారా, అదొక్కటి కొంచెం మాట్లాడకుండా ఉంటే బాగుండు. కానీ దానికి కూడా సారీ చెప్పారు. సారీ చెప్తే ఇక్కడ అందరు ఏమన్నారంటే, సారీ చెప్పారు, ఆయన సారీ చెప్పిన విధానం వేరుంది, ఆయన డ్రింక్ చేసి వచ్చి సారీ చెప్పారు, కానీ ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పి ఉంటే బాగుండు అని చెప్పేసి ఇక్కడ చాలామంది రకరకాలుగా అనుకున్నారు. కానీ ఆయన డ్రింక్ చేసి సారీ చెప్పారో, మరి నిద్రలో ఉండి సారీ చెప్పారో మనకు తెలియదు, కానీ సారీ అయితే చెప్పారు కదా. కానీ వీళ్ళు ఇక్కడ ఒప్పుకోవడం లేదు. అది అమ్మాయిల డ్రెస్సింగ్ మీద మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారంటూ కూడా అటు అనసూయ పెద్ద ఎత్తున మాట్లాడుతుంది కదా. ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటుంది ఆమె. అనసూయ పేరు ఆయన ఎత్తలేదు, కానీ ఆమె వేసుకున్న ఇప్పుడు బీచ్లకు వెళ్ళింది, అది ఎక్కడ వేరే చోట నాకు అర్థం కావట్లేదు, చాలామంది వెళ్తూ ఉంటారు చూడండి, మాల్దీవ్స్కి వెళ్తుంది. ఆమె వేసుకున్న డ్రెస్సులు ఎలా ఉంటాయంటే నీచంగా ఘోరంగా ఉంటాయి. కానీ ఆమె వేసుకున్న డ్రెస్సులు ప్రతిసారి ఆమె టూర్స్కి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్సుల గురించి ఆమె మాట్లాడమని చెప్పండి. ఆమె మాట్లాడిన తర్వాత ఇప్పుడు అనసూయ అని అనలేదు, ఇంకొక ఆమె పేరు ఏదో ఉంది, చిన్మయి, వీళ్ళిద్దరూ రెచ్చిపోతున్నారు. వీళ్ళు ఎందుకు అనసూయ కూడా రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళని రెచ్చగొడుతుంది. కానీ ఆమె వేసుకున్న డ్రెస్సుల పద్ధతి గురించి ఆమె మాట్లాడమని చెప్పండి. శారీస్ కట్టుకున్నా కానీ, శారీ కట్టుకున్నా కానీ ఆమె వెనక బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఆమె నీచంగానే చూపిస్తుంది ఆమె బాడీలో పార్ట్లు. మరి దాన్ని బట్టి చూస్తే ఇలా మాట్లాడే అవకాశం ఎవరైనా మాట్లాడతారు, ఎవరికైనా అధికారం ఉంది. ఎందుకంటే ఆడపిల్ల గురించి మగవాళ్ళు కాదు, ఎవరైనా ఆ డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడే అధికారం ఎవరికైనా ఉంది. కానీ ఇతను మాట్లాడింది ఏంటి, లుల్లు మాల్లో జరిగిన ఇన్సిడెంట్ చూసి జాగ్రత్తగా కొంచెం చీరలు పద్ధతిగా కట్టుకొని వెళ్ళండి. ఇంతమందిలో వెళ్తే కష్టపడేది బాధపడేది మనమే. ఇప్పుడు నేను జీన్స్ వేసుకున్నాను, టాప్ వేసుకున్నాను, ఎంత ఫుల్గా ఉంది, వేసుకోండి, వద్దను. హాఫ్ శారీస్ కట్టుకొని వస్తారు, ఎంత పద్ధతిగా ఉంది, దాని గురించి మాట్లాడారు. కొంతమంది హీరోయిన్స్ వస్తారు శారీస్ కట్టుకొని, రష్మిక కానీ వీళ్ళందరి గురించి, సౌందర్య కానీ, అందరి పేర్లు ఎత్తి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడారు. అది ఆయన తప్పేందంటే ఆ ఒక్క పదం దగ్గర ఇంత లాగేస్తున్నారు. అనసూయ కూడా ఒక మాట చెప్పారు, అంటే చిన్నపిల్లల పైన అగత్యాలు జరుగుతున్నాయి, ముసలోళ్ళ పైన కూడా అగత్యాలు జరుగుతున్నాయి. సరే మరి వాళ్ళు ఏం చేశారు, సో వాళ్ళని ఎందుకు మరి కోడ్ అవుట్ చేయట్లేరు అనేది కూడా మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలు మీద అగత్యాలు జరుగుతున్నాయి అంటే మళ్ళీ చెప్పండి. అంటే బుద్ధి మీది, అబ్బాయిల బుద్ధి వంకరగా ఉంది, మగవాళ్ళ బుద్ధి వంకరగా ఉంది. సో మీరు మార్చుకోవాలి. సో మరి చిన్నపిల్లలు ఏ డ్రెస్ వేసుకుంటారు, సో పెద్దవాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకుంటారు, సో వాళ్ళపైన కూడా అగత్యాలు జరుగుతున్నాయి కదా. ఏదో డ్రెస్సు నార్మల్గా వేసుకున్నంత మాత్రాన మా పైన అగత్యాలు జరగరు అనుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా అనసూయ మాట్లాడుతుంది కదా. ఆమె ఏంటంటే ఇప్పుడే మీకు చెప్పాను, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ మీద అగత్యాలు జరుగుతున్నాయి. కొంతమంది ఇప్పుడు రేప్ అటెంప్ట్ జరుగుతున్నాయి కదా. కొంతమంది ఎలా ఉంటారంటే ఆ డ్రెస్సుల్లో కొంతమంది ఆడపిల్లలు చాలా వేస్తారు గలీజ్ ఆ డ్రెస్సుల్ని పట్టే కూడా ఇలా దారుణాలు జరుగుతున్నాయి కదా. వాళ్ళు వేసే డ్రెస్సుల్ని బట్టి కూడా జరుగుతున్నాయి.
ఇంకా చిన్నపిల్లల గురించి ఈమె ఎందుకు చెప్పింది నాకు అర్థం కావట్లేదు. చిన్నపిల్లల మీద అంటే అగత్యాలు చేస్తున్నారు కదా వాళ్ళు, అట్లాంటి డ్రెస్సులు వేసుకోలేదు కదా, మంచిగానే డ్రెస్సులు వేసుకుంటారు కదా, మరి మీ మైండ్ సెట్ మంచిగా లేకపోతే అంటే ఇప్పుడు మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు అన్నాయి అదా. అయితే మహాతల్లి అమ్మ తల్లి నువ్వు చేసేది నువ్వు ఎలాంటి దానివో నువ్వు ఏంటంటే తెర ముందే నువ్వు మాట్లాడుతున్నావు, తెర వెనకాల నీ భాగవతం కూడా నువ్వు ముందు పెట్టుకో. ఎందుకంటే మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నా అందరూ అలా ఉండరు. ఏంటంటే ఇప్పుడు ఈ కొంతమంది ఇక్కడ నేను చెప్పాలో వద్దో నాకు అర్థం కావట్లేదు. చిన్న పిల్లల మీద అఘాత్యం చేయడానికి కారణం కూడా డ్రెస్సులు కాదు, వాళ్ళ బుద్ధి వంకరాన్ని కూడా ఒకవైపు చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది ఇక్కడ ఏమన్నారంటే ఇప్పుడు ఫోన్లలో చాలా గలీజ్వి బ్లూ ఫిలిమ్స్ కానీ అవి చూస్తూ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవరి ఛానల్లో చెప్పలేదు, ఇప్పుడు మీ ఛానల్లో చెప్తున్నాను. ఈ అనసూయ నోరు మూతపడాలంటే, ఆ మహాతల్లి నోరు మూతపడాలంటే నేను మాట్లాడాల్సిందే. అమ్మా ముసలోళ్ళ మీద చిన్న పిల్లల మీద ఎవరి మీదైనా అఘాయిత్యం జరగడానికి డ్రెస్సులు కాదమ్మా మెయిన్. మగవాళ్ళు ఏమనేది బ్లూ ఫిలిమ్స్ అనేది చండాలంగా అవి చూసి వాళ్ళలో కోరికలు కలిగి ఇలాంటి ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారని నేను చెప్తున్నా. కానీ ఈ పాయింట్ ఇక్కడ ఎవరన్నా చెప్పారా? నేను చెప్తున్నా. ఎందుకంటే ఆమె ఆ మాట అన్నందుకు నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది. అవి చూసి వాళ్ళ ఏంటంటే కోరికలు, ఏ అమ్మాయిని చూసినా చిన్న పెద్ద ముసలి అని లేకుండా వీళ్ళ కోరికలు అనేది పెంచుకొని ఇలా అఘాయిత్యాలకి పాల్పడుతున్నారు. డ్రెస్ కాదు, మంచి డ్రెస్సా చెడ్డ డ్రెస్సా కాదు, వీళ్ళే ఎందుకు ఇట్లా పాల్పడుతున్నారో అది మాట్లాడమని చెప్పండి. మెయిన్ అది చెప్తున్నాను. ఆమె ఏమంటుందంటే డ్రెస్సు మేము ఏ డ్రెస్ వేసుకుంటే మీ మైండ్ సెట్ మంచిగా ఉన్నప్పుడు మేము ఏ డ్రెస్ వేసుకుంటే మీకేంటి అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇప్పుడు అవును, ఏ డ్రెస్ వేసుకుంటే మాకేంటి. ఇప్పుడు ఆయన శివాజీ గారికి వేసిన క్వశ్చన్ ఆమె, అంతేనా? ఆయన ఏ డ్రెస్ వేసుకుంటే ఏంటి, మీరు ఈ డ్రెస్ వేసుకోవద్దు, ఇదే డ్రెస్ వేసుకోవాలని అక్కడ ఏమన్నా కండిషన్ పెట్టాడా? లేదు కదా, లేదు. ఆయన ఒక్కటే ఆలోచించారు. దేని గురించి? లుల్లు మాల్లో జరిగిన ఇన్సిడెంట్ మేము కూడా చూసాము. మేము కూడా వామ్మో అదేమన్నా వాళ్ళు తొక్కింటే ఇంకా కిందనే ఇంకా ఏముంటుంది, మనం ఆలోచించడానికి కూడా చాలా చండాలంగా ఉంది దాని గురించి. అందుకు ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటే ఏమైందని చెప్పేసి ఆమె చెప్తే, అంటే ఇంకా అక్కడికి మీరు ఆలోచించండి, ఎంత చండాలమైన డ్రెస్సులు మేము వేసుకొని తిరగచ్చు, బరి తెంగిచ్చి తిరగచ్చు అనేలాగా ఆమె మాట్లాడుతుంది. అక్కడ ఆ పాయింట్ అక్కడే మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు అంటే ఎలాగున్నాయంటే ప్రతి ఆడపిల్లని రెచ్చగొట్టేలాగా ఉంది అది. మేమైతే అతనికి ఆయన మాట్లాడే ఆడపిల్లని దేవతలాగా అన్నాడు. మీరు ఎటువైపు ఉంటారు? అంటే శివాజీకి చాలామంది మహిళలు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన అన్న దాంట్లో తప్పేముందంటూ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, కొంత వ్యతిరేకిస్తున్నారు. మీరు ఎటువైపు ఉన్నారు? ఇప్పుడు నేను కూడా నిన్న మాట్లాడాను ఇక్కడ. ఆయన మాట్లాడిన దాంట్లో ఏది తప్పు లేదు. ఆయన మాటల్లో నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడంటే ఆ ఒక్క పదమే ఆయన మాట్లాడింది, మిగతాదంతా 100% పర్ఫెక్ట్గా మాట్లాడారు ఆయన. నేను కూడా ఇక్కడ పార్క్ దగ్గర ఆడపిల్లని దేవతలాగా ఉండాలి, ఆది పరాశక్తిలాగా మీరు ఎదుర్కోవాలి, మీరు మంచిగా ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు అని నేను చాలా దాంట్లో మాట్లాడాను. కానీ నేను శివాజీ గారికే సపోర్టు. నిజంగా శివాజీ అన్న దాంట్లో తప్పు ఉందా? సో మరి మహిళలు కూడా చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఒకవైపు అనసూయ ఘాటుగా విమర్శలు చేస్తూ ఉంది. అనసూయ కావచ్చు, చిన్మయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా అమ్మాయిల డ్రెస్సింగ్లో ప్రాబ్లం లేదు, మగవాళ్ళ మైండ్ సెట్లో ప్రాబ్లం ఉందంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితులు ఉంది. సో మాట్లాడదాం అన్న, చెప్పండి ఏం చెప్తారు ఈ కామెంట్స్ మీద? ఇది కరెక్ట్ కాదన్న. శివాజీ మాట్లాడాలనుకున్నది 100% రైట్. సమాజానికి, సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చాడు. ఇప్పుడు అతను చదవడానికి 2 ఎగ్జాంపుల్ చెప్పాడు. నిధి అగర్వాల్ అండ్ సమంతకు జరిగిన సిచ్యువేషను రేపు ఈవిడికి వస్తే ఈవిడి పరిస్థితి, అనసూయకి వస్తే అనసూయ అప్పుడు ఎట్లాగే మాట్లాడిద్దా? కరెక్ట్ కాదు అతను చెప్పింది. డ్రెస్ సెన్స్ మార్చుకోమన్నాడు. లేదు, డ్రెస్సు మీకు డ్రెస్ స్వేచ్ఛ ఉంది, మీకు నచ్చిన డ్రెస్ మీరు వేసుకుని మీరు ఇంట్లో ఉండండి, మీ భర్త దగ్గర ఉండండి, మీ బెడ్రూమ్లో ఉండండి. కానీ పబ్లిక్ ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు కానీ, రోడ్ల మీదకి వచ్చేటప్పుడు కానీ, పబ్లిక్లో వచ్చేటప్పుడు కానీ కొంచెం మంచి బట్టలు, సాంప్రదాయమైన బట్ట వేసుకొని రండి అని చెప్పాడు. అది మంచి మాటే కదా, అందులో తప్పే ఉంది. సో ఒకటి అతను మాట్లాడే ఉద్దేశం అయితే 100% రైట్, సొసైటీకి ఉపయోగపడే మంచి మెసేజ్ అది. తర్వాత ఇప్పుడు ఆ ఫ్లోలో సామాన్లు అనే పదం వాడాడు. ఆ సామాన్లు అనే పదం దగ్గర ఏం మాట్లాడాలో తెలియక ఏంది ఆ ఫ్లోలో మాట్లాడుంటాడు తప్ప అతను చెడుగా మాట్లాడే ఉద్దేశం అయితే అతనికి లేదు. ముఖ్యంగా అంటే
అంటే చిన్నపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి, పెద్దవాళ్ళ మీద కూడా అగత్యాలు జరుగుతున్నాయి. మగవాళ్ళ మైండ్ సెట్ మంచిగా ఉంటే ఏ డ్రెస్ వేసుకున్నా మహిళలు మంచిగానే ఉంటారా అనేది కూడా వాళ్ళ వర్షన్ ఉందిగా మరి. రైట్ కదా, ఆమె చెప్పింది కదా. ఇప్పుడు ఏం పేరు అనసూయకి భర్త పెళ్ళి అయిందో కాలేదో నాకు తెలియదు. పెళ్ళి అయింది, భర్త ఉన్నాడు, ఒక అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ అబ్బాయిలు చిన్నపిల్లలు అయ్యాడు. ఏది వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ఏదో ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకోని వాళ్ళ ఎదురు నిలబడి మనం వాళ్ళ మైండ్ సెట్ కంట్రోల్ ఉంటుందో లేదో తెలిసింది. అప్పుడు ఏంటి ఎవరికైనా ఏదైనా ఎక్స్పోజింగ్ బట్టలు అమ్మాయిని చూస్తే టీనేజర్స్కైనా యూత్ అయినా టెంప్ట్ అవటం ఏంటి ఆ మైండ్ సెట్ మారిపోయి చేంజ్ ఆటోమేటిక్ చేంజ్ అయిపోయింది. అది తప్పది. వాళ్ళ మైండ్ సెట్ బాగలేదు అనుకోవటం కరెక్ట్ కాదు. ఏంటి అది కానీ అడ్డు వాడడం మరి నిజంగా అది మహిళలను కించపరిచినట్టు అవుతుంది కదా. ఏదైతే శివాజీ మాట్లాడిండో మరి అది సమర్థించాల్సిన అవసరం అయితే ఉండదు కదా. రైట్, కరెక్టే. అతను ఆ 2 వర్డ్స్ మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది. సామాన్లు అనే పదం వాడుకుని ఉంటే బాగుండేది. అతను అది ఒకటే రాంగ్. మిగతా 90% మంచి మెసేజ్. ఆ 2 వర్డ్స్ అతను బ్యాడ్ చేసాయి. సో ఆయన ఒక క్షమాపణ చెప్పింది కూడా ఒక డిఫరెంట్ కోణంలో చెప్పారు, కావాలని ఏదో నార్మల్గా చెప్పాడు, ఆయన నిజంగా లోపల నుంచి చెప్పలేదు అనేది కూడా విమర్శలు వస్తున్నాయి కదా. అది కరెక్ట్ కాదు కదా. అది అతను ఏం చెప్పాడు, నేను మాట్లాడటం నేను మాట్లాడినంటే ఆ 2 పదాలు 100% నేను మాట్లాడడం తప్పే. ఫ్లోలో మాట్లాడానా లేకపోతే ఇంటెన్షన్తో మాట్లాడానా, నేను మాట్లాడిన మాట మాట్లాడాను. సో నేను మాట్లాడిన ఈ 2 పదాలు లేడీస్ మనోభావాలు కానీ దెబ్బతిన్నా వాళ్ళని బాధ పెట్టినా కానీ నాకు క్షమించమని పబ్లిక్ ఆయన క్షమాపణ అడిగాడు. కాబట్టి ఖచ్చితంగా క్షమించాల్సింది అతను. అనసూయ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అనసూయ ఈ మధ్యలో మాట్లాడుతూ ఉంది, గట్టిగా స్పందిస్తూ ఉంది. సో చాలా కాలంగా అంటే ఆమె ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వచ్చినా కానీ ముందుండి మాట్లాడుతూ ఉంటుంది, మగవాళ్ళ బుద్ధి వంకర అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఎట్లా చూస్తారు? అది కరెక్ట్ కాదు. మగవాళ్ళు బుద్ధి వంకర ఎలా అవుతుంది? ఇప్పుడు అనసూయ అన్నది కరెక్టే. శివాజీ చెప్పిన 2 ఎగ్జాంపుల్ చెప్పాడు కదా. నిధి అగర్వాల్ సమంతకు జరిగిన సిచ్యువేషను రేపు ఈ అనసూయకి వస్తుంది. ఈ అనసూయ అప్పుడు కూడా ఇట్లా మాట్లాడిద్దా? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు కూడా ఇలా మాట్లాడిద్దాడా? కరెక్ట్ కాదు మాట్లాడటం. అది తప్పు. అసలు ఆవిడ ఆలోచనని సమాజాన్ని చెడగొడుతున్నట్టుంది తప్ప బాగు చేసినట్లేదు. అనసూయ అనే మాటలు ఆమె వెనక్కి తీసుకోవాలి. కరెక్ట్ కాదు. శివాజీ చెప్పింది 100% రైట్.